అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు మంచిగురా ఫ్రెండ్స్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు అయితే మన బ్లాగ్ వచ్చేసి ఇంకా ఉగాది పండుగ రోజు బ్లాగ్ అన్నట్టు. సో ఇదైతే ఇంకా నిన్ననే పెట్టేద్దాం అనుకున్నా పండుగ రోజు, కానీ కుదరలేదు. ముందుగా అందరికీ పరాభవ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంకా ముచ్చట ఏంటంటే, ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడి, సో తర్వాత బూరెలు, ఇంకా కుడుకల పేర్లు చిన్నపిల్లలకు. సో ఉగాది పండుగ అంటే ఇది కూడా ఒక చిన్నపిల్లల పండుగ లాగాని. సో ఖచ్చితంగా కొత్త బట్టలు వేసి ఆ రోజు కుడుకల పేర్లు, సో అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కానీ వేయడం అదొక మెమొరీ అన్నట్టు పిల్లలకు. సో మేమైతే ప్రతి ఇయర్ పిల్లలకు ఉగాది పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నేను బట్టలు తీసుకుంటా వాళ్ళకి. ఈసారి అయితే నేను బయట షాపింగ్ చేద్దాం అనుకున్నా, కానీ చేయలేదు. సో ఇంకా మీషోలో తీసుకున్నా అన్నట్టు. అంటే ఈ పండుగ కోసం అని కాదు, సో మన పెళ్ళి అని చెప్పిన కదా, సో పెళ్ళి కోసం అని చెప్పి తీసుకున్నా. కానీ ఏమైందంటే పెళ్ళి అయినాక నెక్స్ట్ డే వచ్చింది అన్నట్టు. కొంచెం నేనే లేటు ఆర్డర్ వచ్చేసింది. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా ఉగాది కన్నా యూజ్ అవుతుంది అని చెప్పి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన. ఇంక ఈ డ్రెస్సెస్ రెండు కూడా నేను మీషోలో తీసుకున్నా. సో పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నా. అసలు నిజం చెప్పాలంటే అసలు క్వాలిటీ ఎట్లుంటుందో ఏమో అని మస్తు భయపడ్డా. ఇదే ఫస్ట్ టైం కదా తీసుకోవడము. పిల్లలకు ఇట్లాంటివి నేను ఎప్పుడు తీసుకోలేదు. సో ఇట్లా ప్రింటింగ్ వచ్చినాయి. ఇంకా ప్రింటింగ్ ఎట్లుండో తెలియదు, బట్ చూడడానికి అయితే లుక్ వైజ్ సూపర్ ఉన్నాయి. నేను యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే పెట్టినో అదే వచ్చింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ. క్వాలిటీ అయితే మస్తున్నాయి. మా పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి మమ్మీ, మంచిగా ఉన్నాయి మమ్మీ అన్నారు. మంచిగా అనిపించింది. సో కలర్ కాంబినేషన్ కూడా. మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోరు ఫ్రెండ్స్, పిల్లలకు మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే. సో నేనైతే ఖచ్చితంగా 5 డేస్కి వస్తే నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ ఈసారి ఎందుకో నేనేమన్నా లేట్ చేసినా ఎట్లనో తెలియదు. సో లేట్ వచ్చేసినాయి అన్నట్టు. ఎట్లయితేనే మొత్తానికి ఈ పండగకి అయితే కొత్త బట్టలు అయితే వేసేసిన. సో ఇంకా మా పిల్లలకు కొత్త డ్రెస్సులు వేయాలంటే యుద్ధం స్టార్ట్ చేసినంత అనుకోరు. అస్సలు ఎంత అల్లరో తెలియదు. మళ్ళీ ఏది కొన్నా సరే ఇద్దరికి సేమ్ తీసుకోవాలి. ఒకళ్ళకు మంచిది తీసుకొని ఒకళ్ళకి వేరే తీసుకున్నాను అనుకోరి, నాకు అదే కావాలని ఇద్దరు కొద్దుకుంటారు. సో అందుకే ఇంక ఇద్దరికి ఏది తీసుకున్నా సరే సేమ్ తీసుకుంటా. సో డ్రెస్సెస్ అయినా అంతే సేమ్ తీసుకొని ఒక్కోసారి ఒకరికి వేసింది అనుకోరు, ఇంకా ఏడుస్తారు అన్నట్టు. నాది అన్నకేసినాం అని చెప్పి మా చిన్నోడు ఎక్కువ ఏడుస్తాడు, మా పెద్దోడు వేయడాడు. కానీ నిజంగా ఇద్దరు మగపిల్లలు ఉంటే మాత్రం అసలు ఎట్లుంటుందో, ఎప్పుడు ఇక లొల్లులే ఉంటాయి. ఇంటికి ఆడపిల్ల ఉంటేనే మంచిది. సో ఆడపిల్ల గుణం వేరుంటుంది. కానీ ఏం చేద్దాం. సో మొత్తానికి అయితే ఇంకా డ్రెస్సెస్ అయితే కరెక్ట్ వచ్చేసినాయి, వేసేసిన. ఎట్లున్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయరి. ఇంకా ఇప్పుడు మెయిన్ ఏంటంటే కుడికల పేర్లు వేయడము. సో నాకు మాత్రం ఏదన్నా పండగ వచ్చిందంటే కొంచెం బాధ. నిన్న నాకు ఎందుకో మస్తు బాధ అనిపించేది. పండగ రోజు ఎందుకు అక్క బాధ అనుకోవచ్చు. సో అమ్మ ఉంటే బాగుండాలి, ఎందుకంటే కుడికల పేర్లు అమ్మమ్మ వాళ్ళు వేస్తారు కదా. సో అమ్మమ్మని బట్టలు కొనడము, సో కుడికల పేర్లు వేయడము, సో అమ్మ ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా లాస్ట్కు మా డాడీ తీసుకొచ్చింది అన్నట్టు. సో మా డాడీ తీసుకొచ్చిన తర్వాత నేను సో వేస్తా అని చెప్పి డ్రెస్సెస్ వేసిన. అప్పటిదాకా నేను పిల్లలకు ఇక బట్టలు కూడా వెయ్యా అని అనుకున్నాం. ఎందుకు అసలు ఇంకా మనసు బాగాలేదు. ఇంకా ప్రతి ఇయర్ నేనైతే ఉగాది పచ్చడి లాస్ట్ ఇయర్ చేసిన. సో ఎప్పుడు చేయలేదు, బట్ లాస్ట్ ఇయర్ నేను ఉగాది పచ్చడి చేసిన. ఈసారి చేయలేదు. ఎందుకో నాకు ఈసారి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. పండగ అంటే ఎక్కువ మంది ఉంటేనే మంచి అనిపిస్తుంది. సో మన వాళ్ళందరం ఇంకా అని చెప్పేసి ఇంకా పిల్లలకు ఓన్లీ డ్రెస్సెస్ వేసిన. ఇంకా వాళ్ళకు కుడుకల పేర్లు వేసి ఫోటోలు దించాలి. అసలు మార్నింగ్ నుంచి ఏం కూడా తినలేను. సో ఉగాది అంటే ఒక్క పొద్దు ఉంటాం అన్నట్టు. మేము ఒక్క పొద్దు ఉండి అంటే ఎట్లా బూరెలు చేస్తాము, బూరెలు చేసి దాకా ఒక్క పొద్దు ఉండి తర్వాత ఇంకా బూరెలు అయిపోయిన తర్వాత తింటాం అన్నట్టు. కానీ నేనైతే ఇంకా ఈరోజు బూరెలు చేయలేదు. సో ఫస్ట్ అయితే పిల్లలకు కుడుకల పేర్లు వేసి ఇంకా వాళ్ళని ఒక ఫోటో దించినాం అనుకోరి, అప్పుడు ఇంకా వాళ్ళు ఎంత ఆడుకున్నా కానీ మన పని మనం చేసుకోవచ్చు. లేకపోతే ఇటు ఒక్కడు ఉరుకుతాడు, అటు ఒక్కడు ఉరుకుతాడు. మా నాన్నను కుడుకల పేర్లు తీసుకురమ్మని చెప్తే అవి కుడుకలకు బిస్కెట్లు అవి వస్తాయి కదా, సో అవి తీసుకురాక ఏం చేసినట్టు సపరేట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చిండు. సో వీటిని ఏమంటారంటే మేము బచ్చీసల పేరు అంటాం. అసలు చిన్నప్పుడు మెడలు వేయంగానే తినడానికి ఎగబడదాము. అసలు తొందరగా బిస్కెట్లు ఒక కుడుకలు మాత్రమే మిగిలేటి మొత్తం తిందామన్నట్టు. కానీ మా డాడీ కుడుకల పేరు తీసుకురమ్మంటే కుడుకల పేరు లేక వట్టి నార్మల్ బిస్కెట్లు తీసుకొచ్చిండు. ఇంకా ఓన్లీ ఈ బచ్చీసల పేరే వేసేసిన అన్నట్టు. సో ఇంకా మొత్తానికి అయితే ఇంకా వేసేసిన. ఇంక ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఫొటోస్ దించడం.
ఫొటోస్ దించాలి అని అంటే మాత్రం ఇంకా మొత్తం సుక్కలు చూపెడతారు ఇద్దరు. ఇంకా ఒకడు ఇటు ఉరుకుతాడు, ఒకడు అటు ఉరుకుతారు. పెద్ద యుద్ధమే స్టార్ట్ అనుకోరు ఇక వీళ్ళతో. చూసిరు కదా, ఒక వీడియో తీయడానికి నాన్న తిప్పలు పడతాను. వీళ్ళిద్దరిని కలిపి ఒక రీల్ చేద్దాము అని అనుకుంటే మాత్రం అస్సలకే కుదురుతలే. నిన్న కూడా మస్తు ట్రై చేసిన, అయినా కుదరలే. ఇంకా నాకే యాస్ట్ వచ్చి ఇక తీయలే. ఇంకా నాకు తీయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది వీళ్ళతో నొర్రేసరికి. ఫస్ట్ అనుకుంటా బట్ ఇక సో మొత్తానికైతే ఇంకా ఫొటోస్ కూడా ఒక 2-3 అట్లా తీసేసిన. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటారు. మా పెద్దోడిని డ్రెస్ ఇడురా అంటే అస్సలే ఎడుతలేరు. ఇంక ఇప్పుడు బూరెలు అయితే చేయాలి. ఇంకా కాసేపు అయితే అట్లా కూర్చొని థింక్ చేస్తున్నా ఏం చేయాలి అని చెప్పేసి. మేమైతే ప్రతి ఇయర్ పప్పు బూరెలు చేస్తాం అన్నట్టు, శనగపప్పుతోని చేస్తాము. కొంతమంది నువ్వులై ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిరిగి వేస్తారు కదా. మేమైతే ప్రతి ఇయర్ శనగపప్పుతో చేస్తామన్నట్టు. సో ఇంకా బూరెలు అయితే చేసేసిన. కూరాడి కాడ పెడతాము. సో కూరాడి కాడ ఒక పొద్దుతో పెట్టి సో కొబ్బరికాయ కొట్టి మొక్కుతాం అన్నట్టు. కానీ ఈసారి అయితే అదేం చేయలేదు. సో శ్రీరాముని రోజు వేయాలి అనుకుంటున్నా, ఇంక ఎట్లయితే తెలియదు. సో మొత్తానికి అయితే ఇంకా చేసినాం కదా, తింటున్నాము. అసలు నేను చేసేటప్పుడు ఏదో అట్లా చేద్దాము అనే చేస్తా అని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. అసలు బుద్ధి ఉట్టి బూరెలు అన్నట్టు అట్టప్పుడు అసలు చేసుకోము 1 ఇయర్కి ఒకసారి సో ఉగాదికే చేసుకుంటాం అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని అయితే ఇంక ఇట్లా గడిచింది. సో మంచిగా వ్లాగ్ తీద్దామని అనుకున్నా. ఈసారి ఇంకా పండగ అంతగానో మేము జరుపుకోలే కాబట్టి సో ఇంతే అయితే తీసిన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు.